హాయ్ అండి. చాలా రోజుల నుంచి మా తమ్ముడు చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చెప్పక్క నా బుర్ర తినేస్తున్నాడు. ఎలాగో ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నాను కదా అని ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత వీడియో తీయాలని గుర్తొచ్చింది. సో ఉల్లిపాయలు అంతా వేపేసుకున్న తర్వాత దాంట్లో ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. పేస్ట్లో ఏమేమి వేసానంటే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, గసగసాలు, కొంచెం ధనియాలు, చక్క, లవంగం, ఒక చిన్న అల్లం వెల్లుల్లిపాయ వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని వేగిన ఉల్లిపాయలు అయితే వేసేసి కలిపేసుకోవాలి. దాంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. కస్తూరి మేతి, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసేసుకొని మూత పెట్టేసి ఇలా మగ్గనివ్వాలి. అవసరమైతే ముక్క ఉడకదు అనుకున్న వాళ్ళు ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఈ చికెన్లో ఉన్న వాటరే ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది. ఇలా టేస్ట్ అనేది చూసేసి ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా, కారం వేసేసుకొని ఒక కలిపేసుకోవాలి. నేనైతే ఎప్పుడూ ఒకే స్టైల్లో చేయను. ఈసారి అయితే మా అమ్మ స్టైల్లో చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను అనమాట. మీరు ఇంతేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్.